భ్రమరనాదం మనసా స్మరామికి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూశారు కదా, విన్నారు కదా, అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, ఏంటి, ఎవరు మన దాకా అమ్మవారి నామాలను తీసుకొచ్చారు, ఆ తర్వాత అమ్మవారిని ఎలా ధ్యానం చేసుకోవాలి, ఇలాంటి విశేషాలన్నీ మనం విన్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు మనం ధ్యానం తర్వాత ఏం చేయాలి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మనము అమ్మవారి ఆవిర్భావం ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వసిన్యాది వాగ్దేవతలు మనకి నామాలను అందించారు అని చెప్పారు. ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్పారు. ధ్యానం తర్వాత నామాలను చదివేసుకోవటమేనా అండి? నామాలను తెలుసుకోవటమేనా? ఇంకా వేరే ఏమన్నా క్రియ ఉందా? ఏమన్నా చేయాల్సిన విధి విధానం ఏమన్నా ఉందా? ఉందమ్మా. సాధారణంగా లలితా సహస్రనామం 3 భాగాలుగా ఉంటుంది. పూర్వపీఠిక, మధ్యమ పీఠిక లేదా ద్వితీయ భాగము అంటారు. మూడవది తృతీయ పీఠిక లేదా ఉత్తర పీఠిక అని కూడా అంటుంటారు. లలితా సహస్రనామం ధ్యాన శ్లోకంలో అమ్మవారిని ధ్యానం చేసుకుని ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ధ్యానం చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ స్తోత్రాన్ని అందించిన ఋషి ఏ ఛందస్సులో ఉంది, దానికి కీలకం ఏమిటి, అలాగే అందించిన పరంపర అంటే ఎవరి ద్వారా, ఏ గురు పరంపర ద్వారా మనకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత అమ్మవారికి 5 రకాల కనీస ఉపచారాలు చేయాలి. కుదిరితే 64 ఉపచారాలు చేయొచ్చు. 64 విధి విధానాలతోటి మనం పూజించాలి, అమ్మవారిని పూజించాలి. కుదరని పక్షంలో కనీసం 16 షోడశ ఉపచారాలు అంటారు. అది కూడా కుదరలేకపోతే కనీసం పంచ ఉపచారాలు అంటే 5 ఉపచారాలు. ఆ 5 ఉపచారాలు ఏమిటి అనేది తెలుసుకుందాం తప్పకుండా. మీలాంటి జిజ్ఞాసుల కోసమే తప్పకుండా తెలుసుకుందాము. వీటిని కొన్ని బీజాక్షరాలతో ముడిపెట్టి మనకి లలితా సహస్రనామం పుస్తకంలో అందుబాటులో ఉంటాయి. లం పృథుతత్మాత్మకే గంధం పరికల్పయామి ఇలా వస్తాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మనకి ఆ బీజాక్షర సంబంధమైన విషయాలు తెలియనప్పుడు కేవలం అమ్మవారికి శ్రీమాత్రే నమః లేదా లలితాదేవి నమః గంధం పరికల్పయామి అని గంధం ఇవ్వటము. ఈ 5 ఉపచారాలు ఏంటో ముందు చూద్దాం. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఇవి మొత్తం 5 ఉపచారాలు. ఈ 5 ఉపచారాలకి మళ్ళీ మనకి శాస్త్రంలో చాలా పెద్ద చర్చ, చాలా పెద్ద విషయాలను చెప్పారు. దాన్ని మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా చూసుకుందాం. 5 ఉపచారాలని పంచోపచారాలు అంటారు. వీటిని గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యము, ఈ 5 కూడా మన పంచభూతాలకు ప్రతీక అన్నమాట. అందుకని కనీసం 5 చేయమంటారు. ఈ ఉపచారాలు చేస్తున్నాం, గంధం పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, దీపం పెడుతున్నాం, నైవేద్యం పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇవి పంచభూతాలకి తెలియదు చాలా మందికి. ఇది ఒక రకమైన మనలో ఏర్పడిన పంచభూతాలకి ప్రతీకలుగా మనం పంచభూతాలు, మన శరీరం మొత్తం పంచభూతాలతో నిర్మితమై ఉంది. ఆ పంచభూతాల నిర్మితమైన శరీరానికి గుర్తుగా, అంటే ఉదాహరణకి గంధము మన శరీరంలో చర్మ భాగానికి సంబంధించింది. ఈ చర్మము మనకి ఏంటంటే కొంచెం శ్రమ చేయంగానే వాసన వస్తుంది మన శరీరంలోంచి, లేదా మన శరీరం బాగా స్నానం చేసి రంగాల్లో పరిమళం వస్తూ ఉంటుంది. ఇలా ఏదైనా సరే ఒక రకమైన గంధాన్ని వెదజల్లుతుంది కనుక చర్మానికి ప్రతీకగా గంధాన్ని ఇస్తాము. అలాగే మనం చూడడానికి ప్రతీకగా ఉండే నేత్రాలకు గుర్తుగా దీపాన్ని చూపిస్తాము. అలాగే వాసన పీల్చడానికి ముక్కు ఉపయోగపడుతుంది. ఈ ఇంద్రియ తత్వాన్ని తెలియజేయడానికి మనకి ధూపం వేస్తాము. మన శరీరంలో అవయవాలన్నీ లోపల ఉన్నవి తగినంత మేర మనం నిద్రపోతున్నా సరే వాటంతటా అవి పనిచేసి తగినంత ఎదగటానికి కారణమవుతున్న ఈ శరీరంలోని అన్ని రకాల ఇంద్రియ తత్వాలని గుర్తుగా నైవేద్యాన్ని ఇస్తాం. ఇవి పంచేంద్రియాలు, ఆ వాటికి అధిదేవతలుగా ఉండే పంచభూతాలు. ఈ రెండింటినీ గుర్తు చేసుకుంటూ గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యము అనే 5 ఇస్తాము. కుదిరితే కనుక షోడశ అంటే 16 ఉపచారాలు. అవి కూడా ఇంకా చేయగలిగిన అవకాశం ఎవరైనా ఉంటే కనుక 64 చతుషష్ఠి ఉపచారాలు అంటారు వాటిని. కుదిరితే మనం ఎప్పుడైనా ఇంకొకసారి ఈ 64 ఉపచారాలు ఏంటో కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్.
ఇప్పుడు మనం పంచోపచారాలు చేస్తున్నాము, ధూపం దీపం నైవేద్యం అన్నీ పెడుతున్నాము, రోజు చేస్తాం, మేము నిత్యం అవి చేస్తాం. కానీ నాకు ఇక్కడ ఒకసారి మీ ద్వారానే విన్నా, మనసు అనే పుష్పాన్ని మనం సమర్పించాలి అన్నారు. ఇప్పుడు ఈ పంచోపచారాలకి అట్లా వాటికి ఏమైనా సంబంధం ఉందా? ఎలా దాన్ని మేము నివేదన చేసుకోవాలి? అంతే. ఇది చాలా పెద్ద ప్రశ్న అని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, మనం నిజంగా అమ్మవారికి లేదా అయ్యవారికి ఎవరికైనా సరే ఒక దేవతామూర్తికి మనం ఇచ్చే గంధము ఈ సృష్టిలోంచే వచ్చింది, లేదా దీపం వెలిగిస్తున్నాము, నూనె పత్తి అంతా కూడా ఈ లోకంలో వచ్చిన సృష్టిలోంచి మనం తయారు చేసి ఇస్తున్నాం. నిజానికి భగవంతుడే వచ్చి నాకు గంధం ఇవ్వు అంటే మనకి సాధారణంగా దొరికే గంధపు చెక్క ఒక చెట్టు మొత్తం అరగదీసినా కానీ స్వామివారికో అమ్మవారికో ఒక పాదానికో లేదా ఒక చేతికో కూడా గంధంగా సరిపోదు. వారి మూర్తులన్నీ మూల విరాట్లు కదా, మరి అంత శక్తివంతంగా వ్యాపించి ఉంటారు. నిజంగా వారు వచ్చి విగ్రహంగా ఉంటారు కాబట్టి మనం అంత ఇవ్వలేము. పోనీ నిజంగా ఆమె సృష్టిలో ఇప్పుడు పిల్లవాడు గనక తండ్రి జేబులో నుంచి 10 రూపాయలు తీసి నాన్న నీకు నేను డబ్బులు ఇస్తున్నాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మనం కూడా అమ్మవారు లేదా అయ్యవారు సృష్టించిన ఈ చెట్లు లేదా రకరకాల పరిసరాల నుంచి లభ్యమైన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళీ మనం భగవంతుడికే ఇవ్వడం అనేది నిజంగా ఒక రకంగా హాస్యాస్పదమే. అంతే కదా? నిజంగా మీరు గురువు గారు మీరు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తా ఉంది. అంతే కదా. మన పిల్లలు తీసుకొచ్చి ఇగో నా చిన్నప్పుడు మా బాబు అలాగే చేసేవాడు, ఇగో నా దగ్గర డబ్బులు వెళ్ళి తెచ్చుకో అని చెప్పేసి ఇచ్చేవాడు. వాళ్ళకి అది నేను ఇచ్చేస్తున్నాను, వాళ్ళ కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు ఏవో తీసుకొచ్చి ఇస్తే అవి మనవే మళ్ళీ మనకే తిరిగి ఇస్తున్నారు. అలాగే మనం కూడా అమ్మవారి ప్రకృతిలో నుంచి అమ్మవారి దగ్గర నుంచి తీసుకునే మా అమ్మవారికి ఇస్తున్నాం. కానీ అది కూడా సంతోషపడుతుంట. అరే నేను నన్ను ఇప్పుడు పిల్లవాడు మనల్ని తీసుకొచ్చి ఇవ్వగానే మరి నన్ను గుర్తుంచుకొని ఇచ్చావురా అని అలా తల్లి తండ్రి ఆనందపడతాడు. అమ్మవారు అయ్యవారు కూడా మా పొల్లే నన్ను గుర్తుంచుకొని గంధం ఇచ్చావా నాన్న, చాలా సంతోషం రా అని ఆనందపడతారట. నిజానికి వారికి ఇవ్వవలసింది ఏమిటంటే, ఈ సృష్టి మొత్తంలో మన అధీనంలో లేకుండా ఉండేది ఏమిటి అంటే మన మనస్సు, మన ఆలోచనలు, మన చూపులు. ఇవి మనం ఎంత దాన్ని నిగ్రహించుకోవాలి, కంట్రోలింగ్ అనేది చేసినా కానీ అవి ఆగవు. ఇంకా ఇది ఎలా చెప్తారంటే శాస్త్రంలో, ఉపనిషత్తుల్లో పాము తల మీద మనం పాదం వేసి తీస్తే పాము ఏం చేస్తుందంటే తల మీద పాదం వేసాం కనుక ఎమ్మటే మనల్ని కాటు వేయాల్సి వస్తుంది. సో ఇంద్రియాలను నిగ్రహించడం అనేది కూడా పాము తల మీద కాలు వేసి నుంచోవడం, అది తీయకూడదు అనమాట. వేయకూడదు, వేస్తే తీయకూడదు. అలా నిగ్రహించుకొని ఉండాలి. అందుకని అలా నిగ్రహించుకోవడానికి కావాల్సింది ఏంటి అనేది ఈ పంచోపచారాల్లో మనకు చెప్పారు. నిజానికి మనం పుష్పాలు ఏవి తెచ్చినా ఎక్కడ దొరికేవైనా సరే ఈ సృష్టిలో వచ్చినవే, అంతేగాని మనం సృష్టించిన ఏమీ లేవు. ఏవి ఇవ్వగలం మనం? ఎప్పటికీ వాడిపోని పుష్పాన్ని ఇస్తే అది అమ్మవారి తలలో లేదా అమ్మవారి పాదాల దగ్గర కలకాలం మన గుర్తుగా ఉండిపోయేటట్టుగా పుష్పాలను ఇవ్వాలి. అటువంటి పుష్పం ఏదైనా ఉంది అంటే అది మన మనస్సు అనే పుష్పము. లం పృథితత్వాత్మకే గంధం పరికల్పయామి, గంధము నా ఆలోచనలు అనే గంధాన్ని నీకు రాస్తున్నాను, అది తీసుకోమ్మా అని అమ్మవారికి పుష్పము నా మనస్సు అనే పుష్పాన్ని ఇస్తున్నాను. ఈ పుష్పం ఎప్పటికీ వాడిపోదు. నేను తీసుకొచ్చే వివిధ రకాలైన గులాబీలో, మల్లెలో, చామంతిలో ఏవి తీసుకొచ్చినా ఒక పూట లేదా ఒక రోజుకో వాడిపోతాయి. మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి పెట్టవలసిందే. కానీ నా మనస్సు అనే పుష్పము నేను ఉన్నంత కాలము లేదా నా తర్వాతనంతరం కూడా నిన్నే ధ్యానం చేస్తూ ఉంది కనుక పుష్పాన్ని, నా మనస్సు అనే పుష్పాన్ని ఇస్తున్నానమ్మా. నా బుద్ధి అనే ధూపాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా. ఇలా ధూపం. నా మనసు అనే పుష్పాలను ఇస్తున్నాను. నా శరీరము అనే మొత్తం నైవేద్యాన్ని నీకు ఇస్తున్నాను అనగానే కొంతమంది మళ్ళీ ఏదైనా ఇదేదో బలిహరణలాగా ఉందేమో అని మళ్ళీ అనుకుంటారేమో. ఇక్కడ ఆత్మ నివేదనం అంటే నేను ఏర్పడింది ఈ పంచభూతాల వల్ల, దాన్ని మళ్ళీ 10 ఇంద్రియాలు నడిపిస్తున్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కలిసి నడిపిస్తున్నాయి. ఇదంతా నేను కాదు. దీన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఆత్మని నివేదన చేసుకోవటము, దాన్ని అసలైన నివేద్యం. ఆ నైవేద్యం సమర్పించడం అనేది ఆత్మ నివేదన. నవవిధ భక్తుల్లో ఆత్మ నివేదన అని కూడా చెప్పబడింది. గంధం బదులు ఆలోచనలు, పుష్పం బదులు మనస్సు, ధూపం బదులు బుద్ధి. కంటితో చూసేవి ఏవైతే ఉన్నాయో, మనం ఎవరైనా ఒక స్త్రీని చూడంగానే కొంతమంది మళ్ళీ వేరే తప్పుగా ఆలోచించడమో లేదా వారిని వెక్కిరిస్తూ భావం చేయడమో ఇలా చేస్తాము.
అలా కాకుండా నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుడు చంద్రుడు అనే 2 కళ్ళ ద్వారా నేను చూడడానికి ఉపయోగపడుతున్న ఈ కళ్ళు 2 కూడా నీ పాదాలనే చూస్తూ ఉండాలమ్మా అని మన చక్షువుల్ని, మన చూపుల్ని అమ్మవారికి దీపంగా మనం 2 దీపాలు ఎలా పెడతామో మనకు కూడా 2 సూర్య చంద్రులు వెలుగునిస్తారు కాబట్టి ఆ వెలుగు అనే దీపాలని మనం సమర్పిస్తున్నాం. అవి బయట కనిపించేవి మన శరీరంలో మన కళ్ళే 2 దీపాల కింద, 2 దీపాల కింద నైవేద్యం కింద మన శరీరాన్ని, మన ఆత్మనే మనం నైవేద్యంగా పెడుతున్నాం. ఆత్మ నివేదన చేయాలి. ఎంత బాగుంది భావన. అవి నిజంగా మనం సమర్పించుకోగలిగితే అమ్మవారు మనకెందుకు పలకదు? తప్పకుండా. అంతే, ఆమె చాలా భక్త సులభురాలు అనే కదా ఆమె పేరు. మనం ఇలా గనక ప్రార్థిస్తే అమ్మవారు చాలా వేగంగా మనం కోరిన కోరికలు, అంటే మన సాధ్యమయ్యేవి కోరుకుంటే తప్పకుండా, అంతే పక్కన వాళ్ళని నాశనం చేయాలనో లేదా మన తాహతుకు మించి కానీ కోరుకోకుండా మనకి అందుబాటులో ఉన్నవి, మనకు చేయగలిగినవి, ఇవి నేను సాధించుకోవచ్చు అని కోరుకుంటే ఇలా చేస్తే అమ్మవారు తప్పకుండా మనకి వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ విధంగా మనం అమ్మవారికి పంచోపచారాలతో పూజ చేయాలి. ధ్యానం చేసుకున్న తర్వాత ఈ పంచోపచార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క అసలైన ద్వితీయ భాగము ప్రధానము చదవగలిగితే పూర్వపీఠిక, తర్వాత మధ్యమ పీఠిక, ఉత్తర పీఠిక. లేదు అంత సమయం నాకు లేదు అంటే కనుక ధ్యానము, ఈ పంచోపచారాలు చేసుకున్న తర్వాత ద్వితీయ భాగాన్ని, అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని ఏదైతే మొదలవుతుందో దాన్ని ద్వితీయ పీఠిక, మధ్యమ పీఠిక అంటారు. దాని వరకు చదువుకోవచ్చు అనమాట. విన్నారు కదా, ఇలా మనం పంచోపచారాల్ని, మనస్సుని, మన చక్షువులు అంటే కళ్ళని దీపంగా, మనస్సుని పుష్పంగా, మన వాసనల అంటే మన ఆలోచనల్ని ఏవైతే ఉన్నాయో వాటిని గంధంగా, ఇలా మన శరీరం మొత్తాన్ని ఆత్మనివేదనగా చేసుకుని పంచోపచారాలను చేసుకుని అమ్మవారిని పూజించి తరించాలంట. మనం చేస్తున్నాం కానీ భౌతికంగా, యాంత్రికంగా చేస్తున్నాం. అక్కడక్కడ పూలు తీసుకొచ్చేసి అవే అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. ధూపం చేసి సమర్పించుకుంటున్నాం. గంధం అని డబ్బాలు కొనుక్కొచ్చి అరగదీసే పని కూడా లేకుండా మనం గంధం సమర్పించుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం సమర్పించాల్సిన గంధం, ధూపం, నైవేద్యం ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవన్నీ చేసి మనం అమ్మవారి కృపకి, అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రులమై అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందుదాం. లలితా సహస్రనామం పారాయణ మొదలు పెడదాం. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లలితా సహస్రనామం పారాయణం చేసుకుందాం. మొదటి నుంచి అమ్మవారిది నామాలు వినటమే ఒక అద్భుతం అంట. అది మామూలుగా దొరకదట ఎవరికి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ మహద్భాగ్యం మనకు కలగదు. అలాంటి మహద్భాగ్యం మనకు లభించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి మనం నామాల్ని, ఒక్కొక్క నామం ఎందుకు, ఏంటి, ఆ రహస్యం ఏంటి, చాలా రహస్యమైన నామాలట అవి. ఆ రహస్యం ఏంటి అంటే మామూలుగా శ్రీమాత అంటే అమ్మ అని అంటే కాదు కదా. అమ్మలో ఇంకేమి దాగుంది, ఆ మాతృత్వం ఏమిస్తోంది మనకి, ఏం చెబుతోంది, అది తెలుసుకుందాము. దాని ముందు మీరు చేయాల్సిన ఒక పని ఉంది. అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి వచ్చే ప్రతి వీడియోని మీరు చూడండి, ఆస్వాదించండి. అమ్మవారి కృపకి మీరు పాత్రలవ్వండి. అంతవరకు నెక్స్ట్ ఎపిసోడ్ ఎవ్రీ వీక్ మేము 3 వీడియోస్ని, నామాలని పెడుతున్నాము. ఈ రోజు నుంచి మీరు ప్రతి వారం 3 వీడియోలు వస్తాయి. అవి తప్పకుండా ప్రతి నామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ భ్రమర ప్రసాద్. ధన్యవాదాలు.